కక్ష సాధింపు చర్యలకు ఏపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులంటూ భయాందోళనకు గురిచేస్తుంది. ఈ కోవలోనే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నిస్తేనే ఈ కేసులు అనుకోవచ్చా? 8 కేసులు నా మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేయడం జరిగింది. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాను. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అణిచివేయాలి, రకరకాలైనటువంటి కేసులు జైల్లో నిర్బంధించాలి, టెర్రరైజ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నాది చూస్తే సంబంధం లేనటువంటి కేసులో నన్ను దానిలో ముద్దాయిగా చేర్చడం, ఆ చేర్చిన తర్వాత రోజు రోజుకి దానికి సంబంధించినటువంటి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం, చివరికి ఈరోజు హైకోర్టులో విచారణకి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పక్క స్పష్టంగా ఎస్సీ ఎస్టీ కేసు దానికి జోడించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా 200 కోట్లు 250 కోట్లు నేను మొన్న కూడా చూపించాను. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం 60 మెట్రిక్ టన్నులు 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివి. కాబట్టి ఇవన్నీ ఏదో జరుగుతున్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. వాటికి ఏటికి కూడా భయపడేది ఉండదు. కాబట్టి కేసులకి అరెస్టులకి భయపడేటువంటి వాళ్ళం కాదు, దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి. కేసులు నమోదవుతున్నాయి కానీ విచారణకు హాజరు కావట్లేదంటూ కూడా కూటమి మీడియా అంతా కూడా ప్రచారం చేస్తుంది. భయపడుతున్నారు, భయం పడే రావట్లేదని చెప్పి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికి అనుకూల ఛానల్స్కి ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆదివారం సాయంత్రం నేను ఇక్కడ ఉగాది పండుగలో ఉండేటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నాకు సొంత నివాసం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో హడావిడిగా ఆ రోజు రావడం, నెల్లూరులో నోటీసులు ఇవ్వడం, నన్ను హాజరుకమ్మని 24 గంటల లోపల రమ్మనడం, మరలా నిన్న హైదరాబాద్కి రావడం, నేను లేని సమయంలో నోటీసులు ఇచ్చి 24 గంటల లోపల ఇవ్వడం కాకుండా పోలీసులు సమయం ఇచ్చి నన్ను పిలిస్తే విచారణకు రావడానికి తెలిసినటువంటి నాకు ఏదైతే వాస్తవాలు చెప్పాలనో ఆ వాస్తవాలన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసినంత మేర మీరు అక్రమ కేసులు బనాయించి లేదు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ బయటపెట్టమంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలామంది నేతలు ఉన్నారు. కానీ వైసీపీ నేతలే టార్గెట్గా ఎప్పుడు లేనిది ఇప్పుడే కొత్తగా కేసులు, వరుస కేసులు నమోదవడం, ఒక్కొక్క వ్యక్తి పైన 10ల సంఖ్యలో కేసులు నమోదం, ఇదంతా కూడా ఏదో ప్లానింగ్ చేసినట్టుగా కనిపించట్లేదా? ఇది కొత్త సాంప్రదాయం. ఇన్నటి వరకు రాజకీయాల్లో ఎన్నడూ లేనటువంటి రెడ్ బుక్ సంస్కృతి ఇది. కాబట్టి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే కొంచెం గళం విప్పుతారో, ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సూపర్ 6 అమలు కాలేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఈ కేసులు కూడా నమోదయ్యాయి. వేటికి కూడా భయపడి ఉండదు. కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన్ని గట్టిగా నిలబడతాం. మరలా మా నాయకుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా లక్ష్యంగా పనిచేస్తాం తప్ప మా లక్ష్యం నుంచి ఇటువంటివి ఏవి కూడా మమ్మల్ని భయపెట్టలేవు. కాబట్టి మేము ఎక్కడికి పారిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ అందుబాటులో ఉన్నాం, మీడియాకు అందుబాటులో ఉన్నాం. ఈరోజు పొద్దుటి నుంచి వచ్చినటువంటి ఛానల్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నాం. కాబట్టి వేటికి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ప్రధానంగా కూడా కూటమి వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఈ తరహా కేసులు అనుకోవచ్చా? అంతే. కూటమిని ప్రశ్నించకూడదు, చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు ఏమి చేసినా బాగుంది అని చెప్పాలి తప్ప బాగలేదని విమర్శించకూడదు. ఎవరైనా విమర్శిస్తే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, టెర్రరైజ్ చేస్తాం, మీరు మా గురించి మాట్లాడదు అంటే ఒక అణగదొక్కేటువంటి వైఖరిని తీసుకొస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వీటిని ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కోగలం. ముఖ్యంగా చాలామంది మీద కేసులు నమోదాయి. మీరందరూ కలిసి ఏమైనా ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందా? ప్రజలే ఉద్యమం బాట పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అకారణంగా నా దగ్గర వేలాది మంది వచ్చినటువంటి పరిస్థితి, నా ఇంటి ముందు వేలాది మంది కూర్చున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి? ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుంది కాబట్టి ప్రజల్లో తెలియనటువంటి ఒక రివోల్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ రిటాలియేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజల్లో ఆ వ్యతిరేకత అదే రేపు ఉద్యమంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల రోడ్డుకెక్కి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయేటువంటి ప్రభుత్వంలో తప్పనిసరిగా మరలా చెప్తున్నాం, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి దాని మీద కూడా సంపూర్ణమైనటువంటి విచారణ జరిగి అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అర్థించడం జరుగుతుంది. ప్రభుత్వాలు మారచ్చు కానీ అధికారులు వాళ్ళే ఉంటారు, నివేదికలు కూడా వాళ్ళు సమర్థవంతంగా తయారు చేయాలి. కానీ ఎందుకు అక్కడ పద్ధతి పాటించట్లేదు తెలియడం లేదు. ప్రభుత్వాలు మారిన వెంటనే ప్రభుత్వ నివేదికలు మారిపోతున్నాయి, కక్ష సాధింపులు పాల్పడుతున్నాయి, ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు మారిపోతున్నాయి. పోలీసులు అయితే అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా అర్థం కానటువంటి దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రేపు ప్రజాప్రతినిధులు అందుబాటులో హైదరాబాదో, బెంగళూరు, మరొక అమెరికానో వెళ్ళిపోతారు. కానీ అధికారులు ఉద్యోగాలు చేయాలి. 60 సంవత్సరాలు వచ్చిన దాకా ఐపీఎస్, ఐఏఎస్లు చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ యూపీఎస్సీ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆంధ్ర ఉద్యోగులు 62 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళు ఒకవేళ పదవి విరమణ చేసినా కూడా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తప్పు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైతే సూపర్ 6 హామీలను ప్రశ్నిస్తున్నారో ఆ నేతలందరిపైన
కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో నిలబడతాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతాం, మళ్ళీ తిరిగి వైసీపీని అధికారంలో తీసుకొస్తామనే ధీమాని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తనపైన అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రజల్లోనే ఇదంతా కూడా తేల్చుకుంటానంటూ కూడా మాజీ మంత్రి కాకన్ గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.